హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా. సో మన టీవీ అనేది వ్యూ టీవీకి ఇట్లా వర్టికల్ లైన్స్ అనేవి వస్తున్నాయి. ఇలాంటి సన్న లైన్స్ వస్తున్నాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి ఏంటని చెప్పి మనం కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ముందుగా మన ఛానల్కి అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసేయండి. దీని గురించి నేను టెస్ట్ చేస్తాను. సో మనం ఎప్పుడైనా కూడా ఎల్ఈడి టీవీస్ కానీ ఎల్సిడి టీవీస్ కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చూసేటప్పుడు వాటి వారంటీ అనేది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది, ఎంతవరకు మనకి వారంటీ గ్యారంటీ ఇస్తున్నాడా అని చెప్పి మనం చూడాలి. సో దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఎలక్ట్రిక్ మీడియాలో ఎప్పుడు కూడా వారంటీ ఏంటంటే వాడి 100% మనకి వాళ్ళు ఆ సర్వీస్ అనేది చేసి ఇస్తారు. సో వారంటీ 2 ఇయర్స్ ఉన్నా 3 ఇయర్స్ ఉన్నా సర్వీస్ మాత్రమే మనకి అప్డేట్ అవుతుంది తప్ప వాళ్ళు మనకి పీస్ టు పీస్ అనేది ఇవ్వరు. ఎప్పుడైతే మనకి గ్యారంటీ అని చెప్పి వాళ్ళు ఇస్తారో, గ్యారంటీ మీన్స్ ఏంటంటే 100% పీస్ టు పీస్ మనకి మార్చి వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత గ్యారంటీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మనకి బోల్తా కొట్టేయటమో లేకపోతే మిస్గైడ్ చేయటమో ఇలాంటివి చెప్తున్నప్పుడు ఏం చేస్తారంటే వారంటీ అని చెప్తారు. సో మనమే అనుకుంటామంటే 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యారంటీ ఉంది కదా అని చెప్పి మనం పట్టుకొస్తాము. సో అక్కడే మనం మిస్టేక్ చేస్తాము. సో నువ్వు ఇది చూశారు కదా, వ్యూ టీవీ నేను కొన్నాను, 1 ఇయర్ నాకు వాళ్ళు వారంటీ అని ఇచ్చారు. సో వారంటీలో నేను ఆన్లైన్లో తెప్పించిన తర్వాత వాళ్ళు ఎగ్జాక్ట్లీ వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత నాకు ఇలాంటి లైన్స్ అనేవి వచ్చాయి. సో ఇలాంటి లైన్స్ వచ్చిన తర్వాత నేను వ్యూ టీవీ, ఇది 50 ఇంచెస్ టీవీ నేను 48,000 పెట్టి ఆన్లైన్లో మనం తెప్పించిన తర్వాత 1 ఇయర్ వారంటీ అనేది ఎగ్జాక్ట్లీగా అయిపోయిన తర్వాత ఇలాంటి వర్టికల్ లైన్స్ అనేవి నాకు షో అవుతున్నాయి. సో దీనికోసం నేను వాళ్ళకి కాల్ చేశాను, అప్రోచ్ అయ్యాను. నేను ఏదైతే యాప్ నుంచి తెప్పించానో వాళ్ళకు కూడా నేను కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా యాప్ గ్యారంటీ అనేది 1 ఇయర్ వరకే మేము యాప్ వారంటీ అనేది ఇచ్చాము. సో మేము ఎలాంటి దానికి రెస్పాన్సిబిలిటీ అనేది మాకు ఉండదు. మీ సర్వీస్ కోసం మీరు ఆన్లైన్లో వాళ్ళ యొక్క వ్యూ కస్టమర్ కేర్ వాళ్ళకి కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు ఏదైనా మీకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి వాళ్ళు సింపుల్గా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో నేను దానికి కూడా సిద్ధపడే వ్యూ వాళ్ళకి నేను కాల్ చేశాను. వ్యూ వాళ్ళకి వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ తీసుకొని ఆన్లైన్లో కాల్ చేసి వాళ్ళకి విషయం చెప్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ వారంటీ అనేది ఎక్స్టెండ్ అయిపోయింది కాబట్టి మీకు ఎలాంటి వారంటీ ఇక ఈ టైం వరకు లేదు కాబట్టి మీకు దాని డిస్ప్లే కావాల్సి వచ్చినట్లయితే దాంట్లో మీరు 50% అమౌంట్ అంటే ఆల్మోస్ట్ 20,000 to 25,000 పే చేసినట్లయితే మీకు ఇంకో రకమైన వ్యూ 50 ఇంచెస్ డిస్ప్లే అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. అది కూడా మాకు వెయిటింగ్లో ఉంటుంది. 15 to 20 వర్కింగ్ డేస్ మాకు టైం పడుతుందని చెప్పి వాళ్ళు నాకు సమాధానం అయితే ఇచ్చారు. సో ఇదొకటి చాలా నాకు వరస్ట్ అనిపించింది. ఆన్లైన్ సర్వీస్లో మనం ఇలాంటి కాస్ట్లీ టీవీలు కానీ మొబైల్స్ కానీ కొంటే వాళ్ళ సర్వీస్ ఏ రకంగా ఉంటుంది అనేది నేను లైవ్గా ఫేస్ చేశాను. ఇది ఎంత వరస్ట్ సర్వీస్ అంటే అదే బయట వాళ్ళకి మనం ఇప్పుడు ఈ షోరూమ్ వాళ్ళకు మనం తీసుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వీస్ వారంటీ అనేది ఒకటి మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్ మీరు కంప్లీట్గా మాట్లాడుకోండి, చూడండి. కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే వాళ్ళు కంపెనీకి కంప్లైంట్ పెడతారు. కంపెనీ నుంచి టెక్నీషియన్స్ వస్తారు. కంపెనీ నుంచి వాళ్ళు ఏదైనా వారంటీ కానీ గ్యారంటీ కానీ చెక్ చేస్తారు. ఉన్నట్లయితే వాళ్ళు సర్వీస్ చేస్తారు తప్ప దానికి ఎలాంటి పేమెంట్ అనేది ఇవ్వరు. ఆ వారంటీ పీరియడ్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే దానికి ఉన్న పార్ట్స్ ప్రతి 1 రూపీతో సహా వాళ్ళు మన దగ్గర ట్యాక్స్ అనేది అంటే వసూలు చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పే చేసినప్పుడు జాగ్రత్త వహించి ఎక్కువ కాస్ట్లీ టీవీల వైపు కూడా మనం చూడొద్దు. కంప్లీట్గా ఏంటంటే దాని సర్వీస్ అనేది లోకల్లో మనకు ఉందా, లేకపోతే ఆఫ్లైన్లో ఉందా, ఆన్లైన్లో ఉందా అనేది మీరు చూసుకోండి. సో ఇప్పుడు నేను ఈ టీవీ తీసుకొని కంప్లీట్గా నాకు 1 ఇయర్ అయిపోయి 1 మంత్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇలాంటి వర్టికల్ లైన్స్ వస్తున్నాయి. దీన్ని ఎలా నేను చూడాలి అని చెప్పి వాళ్ళ నేను కంప్లైంట్ పెడుతుంటే వాళ్ళు నాకు ఆ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది, పే చేస్తే మేము మీకు ఆ డిస్ప్లే అనేది మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి సింపుల్గా వాళ్ళు చెప్పి తప్పించుకుంటున్నారు. సో ఇలాంటి తప్పు ఎవరు చేయకండి. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ ద్వారా మీరు ఆన్లైన్లో తెప్పించుకునేటప్పుడు కంపల్సరీగా ఈ రకాల లైన్స్ అవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కంపల్సరీగా ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనేది ఫాలో అవ్వండి. లేకపోతే ఎక్స్టెండ్ వారంటీ అని చెప్పి మనకు ఒక 350 400 వాళ్ళు పే చేయమని చెప్తారు. అది వాడుకోవటం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇలాంటి టీవీలు మనం తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఎక్స్టెండ్ వారంటీ కూడా మనం ఫాలో అయితే మనకు ఇంకొక 2 ఇయర్స్ వరకు పెరగవచ్చు. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.